హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను మీతో మాట్లాడదామని చెప్పి నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్లో అది అడుగుతూ ఉంటారు. కనబడినప్పుడు కూడా నీకు మానిటైజేషన్ అయిపోయిందా, డబ్బులు వస్తున్నాయా, యూట్యూబ్లో చాలా వీడియోలు పెడుతున్నావు కదా అంటూ ఉంటారు. అందుకే అన్నిటికీ కూడా ఈవేళ మనం సమాధానం చెప్దామని చెప్పి నేను మన వీడియో ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజైతే రెసిపీస్ ఏం లేవండి, నేను మీతో కొంచెం సేపు సరదాగా మాట్లాడదామని చెప్పి నేను మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి హ్యాపీనెస్ ఉంది, అది మీతో కూడా నేను షేర్ చేసుకోవాలి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా వీడియో ముందు మాట్లాడుతున్నాను అనమాట. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, బోర్ ఫీల్ అవ్వకండి. కొంచెం ఓపిక్గా చూడండి, లేదంటే కొంచెం స్పీడ్ పెట్టేసుకుని చూడండి, మీకే అర్థమైపోతుంది. హ్యాపీ గుడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి. ఆశ్చర్యపోతున్నారా? ఇన్ని సంవత్సరాల నుంచి వీడియో చేస్తుంది, ఇప్పుడు రావడం ఏంటి అనుకుంటున్నారు కదా. అవునండి, నేను వీడియోలు స్టార్ట్ చేసి ఇంచుమించు 5 years అవుతుంది. ఇప్పుడు 5వ సంవత్సరం అనమాట. ఈ మార్చి 29కి 29కి 5 years పూర్తి అయిపోతుంది అనమాట. ఈ సంవత్సరంలోనే నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది, అలాగే గూగుల్ పిన్ కూడా వచ్చింది. అలాగే ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ఫ్యామిలీకి, అలాగే మన ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఫస్ట్ టైం నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ బాగా చేస్తున్నారు. డబ్బులు వస్తాయని అవన్నీ ఏమి ముందైతే మనకి తెలియదు, ఆ రోజుల్లో తెలియదు కదా. ఇప్పుడైతే అందరికీ తెలుస్తున్నాయి, కానీ నేను పెట్టిన టైంలో అయితే నాకు కూడా తెలియదు, అసలు యూట్యూబ్ గురించే పెద్దగా తెలియదు. పిల్లలు బాగా సపోర్ట్ చేసి, పెట్టమ్మా నువ్వు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటావు కదా, ఇందులో పెట్టు, యూట్యూబ్లో స్టార్ట్ చేయని చెప్పి పిల్లలంటే వాళ్ళే స్టార్ట్ చేయించారు. ఫస్ట్ అయితే నాకు తెలియదు, అసలు ఏమీ తెలియదు, ఎడిట్ చేయడం అది ఏమీ తెలియదు. 1-2 వీడియోలు ఎడిట్ చేసేది చూపించారు. తర్వాత నుంచి నేను ఇంకెవరిని ఇబ్బంది పెట్టలేదు, నాకు కూడా ఒక హాబీగా అయిపోయింది అనమాట. అలా టైంపాస్కి చేస్తున్నాను అనమాట. పిల్లలు అది దూరంగా ఉంటారు కదా, కొంచెం మనకి కూడా బోర్ ఫీల్ అవుతూ ఉంటాము, పిల్లలు మన దగ్గరే ఉండి దూరం వెళ్ళిపోతే. అందుకని కొంచెం ఇలా కాలక్షేపంగా ఉంటుందని చెప్పి నేను చేసి వంటలే వీడియో కింద చేసేసి పెట్టేస్తున్నాను. ప్రత్యేకంగా వీడియో గురించి అయితే నేను ఎప్పుడు వంటలు చేయలేదు. నేను మా ఇంట్లో చేసుకునేవే నేను అలా అప్పటికప్పుడు అలా కెమెరా పెట్టేసి వీడియో వంటలు చేసేసి చూపించేస్తూ ఉంటాను అంతే. ప్రత్యేకంగా వీడియో తీయాలంటే మళ్ళీ కొంచెం కష్టమైపోతుంది. నా గురించి అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నవాడు కొంతమంది మన ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అయితే తెలుసు. కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా వీడియోస్, రెసిపీస్ చూస్తున్నారు, కానీ వాళ్ళకి మన గురించి తెలియదు కదా. నా పేరు అయితే గణలక్ష్మి, మన ఛానల్ పేరు కూడా గణశ్రీ రెసిపీస్ కదా, నా పేరులోదే అనమాట, వినాయకుడి పేరు అనమాట. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 years అయింది. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాను వీడియో. వంట చేయడం, అందులో వీడియో అప్లోడ్ చేయడం, ఏమైనా ఉన్నాయా, ఎలా చేయాలి, ఇంకా ఏమేమి కొత్తగా నేర్చుకోవాలి అని ఈ ఇంట్రెస్ట్ మీద ఉండేదాన్ని తప్ప ఇంకేం తెలిసేది కాదు నాకు. అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే అడుగుతూ ఉండేదాన్ని, ఎలా ఉంది నా ఛానల్ అంటే. బాగానే ఉంది అనేవారు. అలా మొత్తానికి ఇంచుమించుగా 4 years అయిపోయింది. 4 years తర్వాత ఈ మధ్యన అనిపించింది అనమాట, నాకైతే ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వలేదు. మొన్నటి వరకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. 4 years అయిపోయింది. అప్పుడు నేను టెక్ ఛానల్ మాధురి గారు ఉన్నారు కదా, మాధురి గారిని కొంచెం మెసేజ్ పెట్టి చూడమని చెప్తే ఆవిడ నా ఛానల్ అయితే చెక్ చేశారు. మీ వీడియోలు చాలా బాగున్నాయని చెప్పి. కొన్ని వీడియోలు అయితే కొంచెం మనకు తెలియదు కదా, షార్ట్స్ అవి మన ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటాం. కొన్ని అవన్నీ కూడా డిలీట్ చేయించేసారు. అవన్నీ ఆవిడ చెప్పినట్టు చేశాను అన్నీని. మొత్తానికి నాకైతే మానిటైజేషన్ అయ్యిందనమాట 4 years తర్వాత. ఇన్నాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల. ఇన్ని రోజులకి కుకింగ్ ఛానల్ అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, ముందు నుంచి కొంచెం కుకింగ్ ఛానల్ కాంపిటీషన్ ఎక్కువ, అందరూ కుకింగ్ చేస్తూ ఉంటారు, మానిటైజేషన్ అవ్వడం, వ్యూస్ పెరగడం అది కొంచెం కష్టం అని చెప్తూ ఉండేవారు. అందుకే నేను ఇంక అంత పట్టించుకోలేదు. సరే మనకి లక్ ఉంటే వస్తాయి, లేకపోతే లేదని చెప్పి నేను అలా వీడియోలు చేస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట, అంతే. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చేసే ఇంట్రెస్ట్ని బట్టి నా వీడియోస్ని చూసి వీడికి చాలా మనీ వచ్చేస్తున్నట్టుంది, బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది అని అనుకుంటారు. కానీ మనీ అది ఏమీ లేదండి. నేను ఎక్కువ ఖర్చు పెట్టింది కూడా కొద్దిగా ఇంట్లో కావాలి కదా మనకి వీడియోలు చేయాలంటే. అవి చిన్నవి ట్రైపాడ్ అని, బౌల్స్ అని, కుకింగ్ సామాన్లు అలా చిన్నవి కొనుక్కుంటూ ఉంటాను. నాకైతే మెయిన్ మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అనమాట. మా వారు కానీ, మా పిల్లలు కానీ అన్నీ చెప్తారు, అలా చేయని కూడా ఐడియాలు ఇస్తూ ఉంటారనమాట. అందువల్ల నేను ఇలా సరదాగా అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆగస్ట్ నెలలో మానిటైజేషన్ అయ్యిందనమాట. తర్వాత 1 month బ్యాక్ అయింది. 1 month బ్యాక్ ముందే నేను వీడియో చేయాలి, ఇప్పటికైనా ఒకసారి చేసి అందరికీ చెప్దామని చెప్పి నేను
ఇలా చేస్తున్నాను మాట్లాడుతున్నాను. ఎవరో తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. నాకైతే ఇలా గూగుల్ పిన్ కూడా వచ్చేసిందండి. చూశారు కదా గూగుల్ పిన్ యూట్యూబ్ నుంచి. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఇది రావడం కోసం చాలా కష్టపడతారు అందరూ కూడా. నేను కూడా కొంచెం కష్టపడినట్టే కదా. ఆడుతూ పాడుతూ చేసినా, టైంపాస్కి చేసినా కొంచెం మనం ఇంట్రెస్ట్గా చేస్తేనే కదా ఏదైనా కొంచెం గుర్తింపు వస్తుంది. అలాగే నాకు గూగుల్ పిన్ కూడా వచ్చింది. 1 మంత్ బ్యాక్ పూర్తి మానిటైజేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చూడాలి. మనీ అయితే రావాలి. ఇప్పుడప్పుడే ఇంకా రాదు నాకు మనీ అయితే. వ్యూస్ పెరగాలి, బాగా అందరూ సపోర్ట్ ఉండాలి. కొంచెం బాగా రీచ్ అయితే నాకు మనీ అనేవి వస్తాయన్నమాట. ఇప్పటివరకు అయితే నాకు యూట్యూబ్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. ఓకేనా? మీకు ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా. అదనమాట అండి. ఇప్పటివరకు చాలామంది పాపం అడుగుతూ ఉంటారు, మనీ వస్తున్నాయేమో నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అనుకుంటారు. కానీ నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ మూలని అలా ఇన్ని సంవత్సరాలైనా సరే విసుగు లేకుండా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. అది అలవాటైపోయింది అనమాట. అంతేనండి. ఈ మంచి యూట్యూబ్ నుంచి ఇలా వచ్చింది అంటే, ఈ గూగుల్ పిన్ అంటే ఇంకా పర్వాలేదు కదండి, మనకి కూడా కొంచెం గుర్తింపు వచ్చింది మన ఛానల్కి కూడా అని చిన్న హ్యాపీ అనమాట. చిన్నదేంటండి, చాలా పెద్ద హ్యాపీయే. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మన సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. నేను నా ఛానల్ ఏంటి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ ఎవరు ఈవిడ ఎక్కడి నుంచో చేస్తుంది అది అనుకుంటారు కదా. మాదైతే రాజమండ్రి. మా అత్తగారు వాళ్ళది కట్టమూరు, మా అమ్మగారు వాళ్ళది వడిసలేరు. వడిసలేరు మీకు చాలామంది తెలిసే ఉంటుంది. మేము ఉండేది రాజమండ్రి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా వారు జాబ్ రీత్యా నేను ఛత్తీస్గఢ్లో ఉంటున్నాను అనమాట. పిల్లలైతే దూరంగా వేరే చోట ఉంటున్నారు. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, చిన్నబాబు ఎంబీబీఎస్ మెడిసిన్ చదువుతున్నాడు. చాలా దూరంగా ఉంటారు పిల్లలు. నేనైతే మా వారు నేను ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంటున్నాం అనమాట. ఒక్కొక్కసారి రాజమండ్రి వెళ్తే అక్కడ రెసిపీస్ చేస్తూ ఉంటాను, ఛత్తీస్గఢ్ వస్తే ఇక్కడ రెసిపీస్ చేస్తూ ఉంటాను. అలా టైంపాస్ చేస్తున్నాను అనమాట. ఇంతకీ నా ఛానల్ ఎలా, నేను ఈ మధ్యన చాలా వీడియోలు అడుగుతూ ఉంటాను, మన రెసిపీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అని. ఎవరు కామెంట్ చేయరు, ఒకళ్ళిద్దరు మామూలు వాట్సాప్లో అది చెప్తారు, ఫోన్ చేసినప్పుడు చెప్తారు బాగున్నాయి. అందుకే చెప్తున్నానండి. ఈసారి ఎప్పుడైనా సరే నా వంటలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నాయి, బాగున్నాయి, బాగాలేదు, ఎలా ఉంటే అలా కామెంట్ చేయండి. మీకు ఏమైనా కొత్త వెరైటీ వంటలు కావాలన్నా అది కూడా కామెంట్ చేయండి. ఓన్లీ వెజిటేరియనే నేను వంటలు చేసి పెడుతూ ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. మా ఫ్యామిలీ, మా పిల్లలు కానీ మా వారు కానీ మంచి సపోర్ట్ అనమాట, ఫుల్ సపోర్ట్. నాకు నేనేమైనా తప్పుగా చేసినా చెప్తూ ఉంటారు. అసలు నాకు స్టార్ట్ చేయడం నేర్పిందే మా పిల్లలు అనమాట ఫస్ట్లో. అలా నా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట, యూట్యూబ్ ప్రయాణం. యూట్యూబ్ ప్రోగ్రాంలో ఉన్నాము అంటే యూట్యూబ్ పార్ట్నర్ అయ్యామంటే గొప్పే కదండి. ఇంత కష్టపడినందుకు మనకి కూడా చిన్న గుర్తింపు వచ్చింది కదా, అది చాలు. మనీ వస్తాయి తర్వాత. అలాగే కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారండి, చాలా బాగా మంచి ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు. వాళ్ళ పేరు మరి చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నేను ఇప్పుడు ఇంట్లో చెప్పట్లేదు. కానీ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. నా ప్రతి వీడియోకి కూడా 2-3 ఉన్నారండి, వాళ్ళు కంపల్సరీ కామెంట్ పెడతారు, బాగుంది, చాలా బాగుంది, నేను ట్రై చేస్తాను అని. అలా కంపల్సరీ కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నేను వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను, మెసేజ్లో పెడతానులేండి, కామెంట్ పెడతాను. ఓకేనా? ఇంత మంచి అవకాశం ఇచ్చిన యూట్యూబ్కి అయితే చాలా థ్యాంక్స్. ఇన్ని రోజులకి నాకు ఒక చిన్న గుర్తింపు వచ్చిందని హ్యాపీగా ఉన్నాను అన్నమాట. ఈ హ్యాపీనెస్ మీతో కూడా పంచేసుకున్నా. సో తప్పకుండా చూస్తూ ఉండండి నా ఛానల్ అయితే. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా, అదనమాట అండి సంగతి. నాకు నార్త్ ఇండియాలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అందరూ కూడా ఫ్రెండ్స్, తెలుసున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. పాపం వీడియోలు కూడా చూడడానికి ట్రై చేస్తారు, కానీ మన భాష అర్థం అవ్వదు. లాంగ్వేజ్ తెలుగు కదా, హిందీలో పెడితే మనకి మళ్ళీ తెలుగు లాంగ్వేజ్లో, తెలుగు ఛానల్ కదా, హిందీలో పెట్టకూడదని చెప్పి నేను పెట్టడం లేదు. వాళ్ళేమో మాకు అర్థం అవ్వట్లేదు, నువ్వేం చెప్తున్నావో, నీ వంటలు బాగున్నాయి కానీ మాకేం తెలియట్లేదు అంటూ ఉంటారు. కానీ ఏం చేయాలి, ఇంగ్లీష్లో ఈ మధ్యన ఆటో డబ్బా ఏదో వచ్చింది కదా, కొంచెం ఇంగ్లీష్లో పెట్టుకుని చూడండి అని చెప్తున్నాను వాళ్ళకి ఫోన్ చేసి. మన వంటలకి వాళ్ళ వంటలకి చాలా డిఫరెంట్ ఉంటాయండి. వాళ్ళ వంటలు కూడా చాలా బాగుంటాయి. నేను నార్త్ ఇండియన్స్ వంటలు కూడా నేను చాలా రెసిపీస్ చేశాను. ఈసారి అయితే మీకు నేను ఎవరో ఏంటో కూడా కొత్త వాళ్ళకి కూడా తెలిసింది కదా. సో తప్పకుండా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నెలాఖరు అంటే మార్చి 29 నేను ఫస్ట్ వీడియో పెట్టాను. 5 years పూర్తి అవుతుందండి నా ఛానల్ స్టార్ట్ చేసి. నేను 5 years పూర్తి అయిపోతుంది. 6 yearలోకి అడుగు పెడతాను అనమాట.
లైక్ ఇచ్చి కామెంట్ పెట్టారనుకోండి, నాకు కూడా కొంచెం చెయ్యాలి ఇంకా అని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. అంతకంటే ఏముండదు. నా వంటలు నచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది కదండి. అదే వంట నలుగురు 4 రకాలుగా చేస్తూ ఉంటారు. ఇలాగే రుచి ఉంటుందని మనం చెప్పలేం. ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఈ వీడియో అయితే నేను షిరిడీలో చేద్దాం అనుకున్నాను. మన షిరిడీ వెళ్ళాము. షిరిడీలో కుదరలేదనమాట. అక్కడ చేద్దాం అనుకున్నాను. అలాగే ఈ గూగుల్ పెన్ కూడా బాబాగారి షిరిడీ పట్టుకెళ్ళి బాబాగారి దగ్గర పెట్టి తీసుకొచ్చాను అనమాట. ఆయన ఆశీస్సులు ఉంటేనే కదా మనకి ఏదైనా సరే ముందుకెళ్ళేది. షిరిడీ వ్లాగ్ కూడా తీశానండి. అది వీడియో మీకు తర్వాత షేర్ చేస్తాను. అక్కడ తీసుకెళ్ళి గూగుల్ పెన్ బాబాగారి ద్వారా ఆశీర్వాదం పొంది తీసుకొచ్చాను అనమాట. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. ఇదన్నమాట అండి సంగతి.